హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటంటే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరా పాన్ ఇండియా మూవీ నుంచి అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ నైట్ దేవరా అఫీషియల్ ప్రొఫైల్ నుంచి ట్విట్టర్లో అయితే ట్వీట్ అయితే చేశారు. త్వరలో అయితే సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఇదొక అప్డేట్ అయితే ఇదొక అప్డేట్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకొక అప్డేట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధే స్వయంగా అతను చెప్పాడు దేవరా నుంచి అయితే ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతుందని. నేను ఎందుకు చెప్తున్నానంటే భయ్య మాకు కనపడే అప్డేట్ మీకు కనపడిందంటే ఖచ్చితంగా నాకైతే ట్విట్టర్లో అయితే ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో నేను స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను, వినండి. అది కొంచెం నాయిసీగా ఉంటుంది. దేవరా నుంచి అప్డేట్ ఇస్తున్నారు, వస్తుంది అని చెప్పి అనిరుద్ధే స్వయంగా చెప్పాడు. సో ఈ వీడియో ఎక్కడి నుంచి అంటే అనిరుద్ధ్ ఈ మధ్య ఫారెన్ టూర్స్ చాలా చేస్తున్నారు, కాన్సర్ట్స్. ఆ కాన్సర్ట్లో భాగంగా ఒక కాన్సర్ట్లో ఎవరో మన తెలుగు ఫ్యాన్స్ అడిగారు దేవరా నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందని చెప్పి. దానికి అనిరుద్ధ్ రెస్పాండ్ అయ్యాడు. సో ఆ వీడియో నేను స్క్రీన్ పైన ప్లే చేస్తాను, చూడండి. The first single from Devara is coming very soon. అండ్ ఈ అప్డేట్ గా నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ అనుకోవచ్చు. ఎందుకంటే ట్విట్టర్లో దేవరా ఫస్ట్ సాంగ్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది, చాలా బాగా ట్రెండ్ అవుతుంది. చాలా యాంగ్జైటీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి. ఇన్ కేస్ ఈ అప్డేట్ అఫీషియల్గా మనం వాళ్ళ బ్యానర్ నుంచి కానీ వచ్చిందంటే 19th రిలీజ్ చేస్తారు. ఈవినింగ్ రోజున 1 day ముందే వస్తుంది. సో అదొక అప్డేట్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి. ఎందుకంటే 20th జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. సో 19th వచ్చిందంటే 1 day బిఫోరే వస్తుంది. అండ్ 20th మనకి ఇంకో 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి వార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకోటి ప్రశాంత్ నీల్ నుంచి వస్తుంది, రూమర్స్ అయితే వస్తున్నాయి. టైటిల్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పి ప్రశాంత్ నీల్ది. సో ఇదే కానీ జరిగితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి పైసా వసూలు అనమాట, పైసా వసూలు సెలబ్రేషన్స్ అనమాట. 3 అప్డేట్స్ ఫ్రమ్ కొరటాల శివ, దేవరా, ప్రశాంత్ నీల్ నుంచి, వార్లో ఏంటంటే 2-3 షెడ్యూల్స్ జరిగాయి కాబట్టి హృతిక్ రోషన్ది ఎన్టీఆర్ది కలిపి ఒక ఫోటో వస్తే మాత్రం బాలీవుడ్లో కూడా ఒక మంచి క్రేజ్ వస్తుంది. దేవరాకి అదొక ప్రీ బిజినెస్ లెక్క, మంచి ప్రీ బిజినెస్ జరగద్దు అనమాట దేవరాకి కూడా బాలీవుడ్లో. సో ఇదే కానీ జరిగితే దేవరా ఈజ్ గోయింగ్ టు బి రాక్ అనమాట. రీసెంట్గా పుష్ప పాట వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్పకి ఆల్ లాంగ్వేజ్లో మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. అది కూడా మంచి హిట్ అవ్వద్ది పుష్ప కూడా. సో అలాగే నెక్స్ట్ పుష్ప తర్వాత మంచి పాన్ ఇండియా మూవీ క్రేజ్లో ఉన్న దేవరా కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ దేవరా. సో బట్ ఎట్టకేళ్ళకి అక్టోబర్ 10th అయితే దసరాకి రిలీజ్ చేయబోతున్నారు. సో దానికోసమని ఫస్ట్ సింగిల్ ఖచ్చితంగా మీరు గమనించలేదో, అనిరుద్ధ్ మీరు ఫాలో అవుతున్నట్టయితే అనిరుద్ధ్ ఫారెన్లో కాన్సర్ట్స్ చేస్తున్నాడు. సో రీసెంట్గానే చెన్నైకి వచ్చాడు. సో ఎందుకు వచ్చాడు? సో ఇది కూడా ఒక ట్విస్ట్ అనమాట. చెన్నైకి వచ్చి ఆల్రెడీ మ్యూజిక్ ఆడియో అయితే అయిపోయింది, బట్ వీడియో లిరికల్ ఉంటుంది కదా, దాన్ని ఎడిట్ చేయడానికి, కంపోజిట్ చేయడానికి చెన్నైకి అయితే వచ్చినట్టు న్యూస్ అయితే వస్తుంది. సో ఈ న్యూస్ అన్నింటినీ మనం కన్సిడర్ చేసుకొని దేవరా ఫస్ట్ సింగిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి, నో డౌట్ అబౌట్ ఇట్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.